అస్మద్గురుభ్యో నమః. 17వ పాశురం ఆచార్య స్మరణ మంత్ర విశిష్టత. ఈరోజు అమ్మ మొదట నందగోపుని మేల్కొల్పింది. నందగోపుడా, నీవు ఎంత గొప్పవాడివయ్యా! బట్టలు, నీరు, ఆహారం ఎవరు అడిగినా లేదనకుండా ఇచ్చేవాడివి నీవేనయ్యా. లోకంలో ఎవ్వరికీ దక్కని కీర్తి నీకు దక్కుబోతుంది. సాధారణంగా లోకంలో మగవాళ్ళకి మాత్రమే దానం చేస్తారు, కానీ నీవు ఆడవాళ్లకు దానం చేసి కీర్తి పొందుతావు. నందగోపాల, లేవయా అని మేల్కొల్పారు. దాటగానే అమ్మగారు ఉన్నారు. కుంభనార్కెల్లాం కొలుందే, అందమైన నారీమణులకు చిగురు వంటిదానా అని అమ్మను మేల్కొల్పుతారు. మా అందరికీ అలంకారం వంటి దానివి, స్వామిని యజమానురాలవు. శరీరానికి వస్త్రం రక్షణ అయినట్టుగా ఆత్మకు రక్షణ కలిగించే భగవద్ జ్ఞానాన్ని ఆచార్యుడు మనకు అందిస్తాడు. శరీరాన్ని పోషించే నీరు పోసినట్టుగా మనందరికీ కావాల్సిన తత్వజ్ఞానాన్ని పోస్తాడు ఆచార్యుడు. మనందరికీ శరీరాన్ని పోషించే అన్నం పెట్టినట్లుగా మనందరికీ ఆచార్యుడి జీవితానికి పరమార్థమై మనం చేసుకోవలసిన భగవంతుడి యొక్క స్వరూపాన్ని ప్రసాదిస్తాడు సేవ చేసుకోవడానికి. ఆచార్యుడు నందగోపుడు, కీర్తినిచ్చే యశోద యశస్సు ఇచ్చేది మంత్రం. ఇదొక ప్రక్రియ, ఇదొక అందమైన తత్వం. దేవతలందరికీ ప్రభువైన స్వామి, నిద్రపోవడానికి వీల్లేదు, లే ఓ బలదేవా, నీవు బలశాలివి. బంగారు కడియం కలవాడా, లేవయ్యా, తమ్ముడు నీవు మేల్కొనవయ్యా అని మేల్కొల్పుతుంది గోదాదేవి. భక్తుల యొక్క స్వరూపం భగవంతుడిలానే కల్పిస్తుంది. మొదట మన వాళ్ళు నందగోపుని ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత బలరాముని పాదం చూసి స్వామి అక్కడే ఉన్నారు అనుకున్నారు, కానీ లేదు, స్వామి నీలాభవనంలో ఉన్నారని తెలుస్తుంది. రేపు అమ్మ నొక్కదాన్నే లేపే పాశురాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.